హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. సో స్టార్ట్ చేద్దామా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ వగీషా ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ హర్. హాయ్. హాయ్. వగీషా, నీ పేరుకి అర్థం ఏంటి? ది గాడెస్ సరస్వతి. నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్. ఆర్ యు ఎ ట్రైన్డ్ డాన్సర్? No, not. I'm learning dancing now. ఏ ఫామ్? Western dance. ఎనీ ఫేవరెట్ యాక్టర్స్? Deepika Padukone. మరి క్విజ్ ప్రోగ్రామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యావు? From the internet, I got some current affairs and all. I've studied them. And घर में आपकी लड़की शरारत करती है बहुत कि नहीं? हाँ, शरारती है, डांसिंग करती है, दिन भर जब भी फ्री टाइम होता है वो डांस करती है। आप मना नहीं करती? नहीं, डांस नहीं। आपको पसंद है? पसंद है। और आप कॉन्फिडेंट है इस क्विज में ये जीत पाएंगे? बिल्कुल। वगीशा, ऑल द बेस्ट एंड विश यू गुड लक. ఈ రోజు ఎపిసోడ్ లో మన సెకండ్ పార్టిసిపెంట్ సాయి దత్ ఫ్రమ్ తిరుపతి. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హాయ్ సాయి. హాయ్. ఏ స్కూల్ తిరుపతిలో? శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్ సార్. ఓ వావ్. సో నీ హాబీస్ ఏంటి? మై హాబీస్ ఈస్ టు వాచ్ క్రికెట్, రీడింగ్ బుక్స్. పెద్దకి ఏమవుదామని? మై ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏరోనాటికల్ ఇంజనీర్. ఎందుకు వై ఏరోనాటికల్? వై నాట్ ఎనీథింగ్ ఎల్స్? బికాస్ ఐ లైక్ దట్ సబ్జెక్ట్ ఫీల్ అండ్ ఐ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ అబౌట్ ఫ్లైట్స్. అండ్ నీ ఫేవరెట్ యాక్టర్స్? మై ఫేవరెట్ యాక్టర్స్ ఐ డు నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ టు. మీ అబ్బాయి మరి సినిమాలు చూడండి అంటున్నాడు, ఏరోనాటికల్ ఇంజనీర్ అంటున్నారు. సార్ మీరు ఎంకరేజ్ చేస్తారా? చేస్తాను సార్. కాదు, అప్పుడప్పుడు వీకెండ్స్ లో సినిమాకి తీసుకెళ్ళచ్చు కదా, నష్టమే ఉంది. అప్పుడప్పుడు వెళ్తుంటాం సార్. సో మరి ఈ క్విజ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగా ప్రిపేర్ అయ్యారు సార్, హార్డ్ వర్కర్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. విష్ ఆల్ ది బెస్ట్. ఈ ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ యశ్వంత్ ఫ్రమ్ ఒంగోల్. ప్లీజ్ వెల్కమ్. హాయ్ యశ్వంత్. hi sir. ఒంగోల్లో ఏ స్కూల్? Sriji High School. క్లాస్లో బాగా అల్లరి చేస్తావు కదా నువ్వు. టీచర్స్ అందరికీ నీ పేరు తెలుసు కదా, అండ్ తిట్టినా కూడా ఇలా నవ్వుతూనే ఉంటావు కదా, అవునా అండి? కంప్లైంట్స్ వస్తుంటాయి స్కూల్ నుంచి? వస్తాయండి, బాగా అల్లరి చేస్తాడు. మరి ఎలా డీల్ చేస్తుంటారు? అలవాటైపోయిందండి, బాగా గొడవ ఎక్కువ చేస్తాడు. ఈ హాబీస్ ఏంటి? Watching TV, playing cricket, reading books. పెద్ద అయ్యాక ఏం చేద్దామని? I don't know. నో ఐడియా. వావ్, వెరీ గుడ్. ఫేవరెట్ యాక్టర్? NTR. సో మీ అబ్బాయి అల్లరి బాగా చేస్తాడు, సినిమాలు బాగా చూస్తాడు, మరి ఎలాగండి? ఏం పర్లేదు, ఆ వయసులో అంతేనా? వెరీ గుడ్. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అయ్యారు. ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ భావన ఫ్రమ్ కాకినాడ. ప్లీజ్ వెల్కమ్ హర్. హాయ్ భావన. Hey. హౌ యూ? Fine. ఏ స్కూల్ కాకినాడలో? Akshara. నీ హాబీస్ ఏంటి? Dancing, painting and reading novels. ఏంటి ఈరోజు అందరూ డాన్సింగ్ అంటున్నారు? Basically, I'm a Kuchipudi dancer. ఎవరు నేర్పిస్తున్నారు కాకినాడలో కూచిపూడి? Akela Padmavati. పెయింటింగ్? Painting, Vamsi sir. పెయింటింగ్ కూడా యువర్ లెర్నింగ్ ఫ్రమ్ సమ్. Yeah. వండర్ఫుల్. అండ్ పెద్దకి ఏమవుదామని? IFS, Indian Foreign Service. ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్? I prefer fruits and vegetables. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. And mom makes veg manchuria and I like it. సాధారణంగా ఇంట్లో చేసుకోరు కదా వెజ్ మంచూరియా మీరు? నేను చిన్నప్పటి నుంచి తనకి ప్రిపేర్ చేస్తూ ఉంటాను సార్. తనకు చాలా ఇష్టం అండి. తనకే నేర్పించేయచ్చుగా. తను ప్రిపేర్ చేస్తా అంటే కట్ చేస్తూ ఉంటారు సార్. ఓకే. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంట్లో. సినిమాలు చూస్తుందా? చూస్తూ ఉంటుంది. ఫేవరెట్ యాక్టర్స్? Samantha. అండ్ యాక్టర్? Prabhas. మరి ఈ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? Well. ఆల్ ద బెస్ట్.
Please welcome our fifth participant, Mahita from Vizag. Hi Mahita, Hi, sir. how are you? Fine. Vizag లో ఏ స్కూల్? Ravindra Bharati. సో నీ హాబీస్ ఏంటి? Playing video games and reading books. వీడియో గేమ్సా? ఏ గేమ్ ఆడుతుంటావు? Criminal case. సాధారణంగా గర్ల్స్ వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. Horror shows బాగా ఇష్టం అండి. పెద్దకి ఏమవుదాం అనుకుంటున్నావు? Chartered accountant. సినిమాలు చూస్తావా? ఎవరంటే ఇష్టం? Mahesh Babu. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? Okay. మరి మీ అమ్మాయి పెద్ద సీఏ అవుతానంటుంది, మీరు ఎలా దాన్ని ఎంకరేజ్ చేస్తారు? ఎక్కువ వాళ్ళ డాడీ ఎంకరేజ్ ఎక్కువ అవునండి. ఇంట్లో ఎవరైనా సీఎస్ ఉన్నారా? లేరు, ఇంట్లో సాధారణంగా ఎలా ఉంటుంది? అల్లరి ఎక్కువ చేస్తుందా? చేస్తుంది ఎక్కువ డాడీ మాట వింటుంది. ఆల్ ద బెస్ట్. Thank you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ 5 పటాకా. ఈ రౌండ్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. బజర్ రౌండ్ కాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఓకే. అండ్ ఒక లైఫ్ లైన్ కూడా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీ మదర్ని ఆన్సర్ అడగచ్చు, మీకు డౌట్ ఉన్నా తెలియకపోయినా. ఆవిడ చెప్పిన ఆన్సర్ని మీరు యాక్సెప్ట్ చేసి నాకు చెప్తే కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే. కానీ ఆవిడ చెప్పిన ఆన్సర్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ లైఫ్ లైన్ ఈ ఒక్క రౌండ్కే అండి. నెక్స్ట్ రౌండ్ నుంచి మీరు వాళ్ళకి ఎటువంటి ఆన్సర్లు ఇవ్వడం కానీ, అంటే ఎక్సైట్మెంట్ ఆపుకోవడం కష్టం, కానీ ప్లీజ్ కొంచెం కంట్రోల్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ టు వగీషా. భారత రాష్ట్రపతి పదవి కాలం ఎన్నేళ్ళు? 5 years. పక్కా? Yeah. मॉम से नहीं पूछना? No. No. Sure. 5 years. Correct answer, 10 points. Second question to Saidat. ఉప్పు కప్పు రంబు ఏ శతకంలోని? వేమన శతకం. షూర్? షూర్. మదర్ హెల్ప్ వద్దా? భాస్కర్ శతకం కాదా? పక్కా? నీకు వచ్చా మొత్తం ఆ శతకం మొత్తం వచ్చా? చెప్పు ఒకసారి. ఉప్పు కుప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినుర వేమ. నాకు 20 పాయింట్స్ ఇవ్వాలని ఉంది, కానీ నా రైట్లో ఓన్లీ 10 పాయింట్స్ ఉంది. 10 పాయింట్స్ టు యూ. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ టు యశ్వంత్. కవిత్రయంలో నన్నయ్య, తిక్కన తర్వాత వచ్చేది ఎవరు? ఎర్రన్న. పక్కా? త్రయం అంటే ముగ్గురు కదా. ఎర్రన్న పూర్తి పేరు? ఎర్రప్రగడ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్ టు భావన ఫ్రమ్ కాకినాడ. బాబా సాహెబ్ అని మనం పిలిచే నాయకుడు ఎవరు? బాబా సాహెబ్. Mom, sir. సో మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే బాబా సాహెబ్ అని మనం పిలిచే నాయకుడు ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్. పక్కా? Yes. యాక్సెప్టింగ్ యువర్ మదర్స్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఫిఫ్త్ క్వశ్చన్ టు మహిత. మహాత్మా గాంధీ గారి ఆశ్రమం పేరేంటి? I'd like to use my mother. సో మీ అమ్మాయి మీ హెల్ప్ అడిగిందండి. మహాత్మా గాంధీ గారి ఆశ్రమం పేరేంటి అన్నది క్వశ్చన్. శాంతినికేతన్ అనుకుంటున్నాను కానీ ఐడియా లేదు. No, Shanti. I think Shabarmati. మామ్ శాంతినికేతన్ అంటున్నారు, శబర్మతి అని. సో మామ్ కన్విన్స్ అయిపోయారు. యాక్చువల్లీ రివర్స్ అయింది. సో మరి మామ్ మాట విన్నట్టు అయి ఉంటే 10 పాయింట్స్ వచ్చేవి కాదేమో. శబర్మతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10 points. రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూద్దామా. వగీషా యు గెట్ 10 పాయింట్స్, సాయిదత్ యు గెట్ 10 పాయింట్స్, యశ్వంత్ 10 పాయింట్స్, భావన యు గెట్ 10 పాయింట్స్, అండ్ మహిత వెరీ వెల్ ప్లేడ్, యు గెట్ 10 పాయింట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నంతా కన్నంతా. ఇది ఒక ఆడియో విజువల్ రౌండ్. ఒక ఆడియో క్లిప్ కానీ ఒక వీడియో క్లిప్ కానీ ప్లే చేస్తాను, లేకపోతే ఫోటో చూపిస్తాను.
ఆ ఫోటోకి కానీ ఆ క్లిప్ కానీ సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతాను. అండ్ ఆన్సర్ మీకు తెలియగానే బజర్ ప్రెస్ చేస్తే నేను మీ పేరు పిలుస్తాను. మీ పేరు పిలిచిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. ఓకే? బజర్ ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. బజర్ ప్రెస్ చేసి నాకు ఆన్సర్ తెలియదు అంటే కనుక -5 రాంగ్ ఆన్సర్ కింద ట్రీట్ చేస్తాను. ఓకే? ఫస్ట్ విజువల్ ప్లీజ్. క్వశ్చన్ ఈస్, మాంగళాయన్ ప్రాజెక్ట్ ని కమిషన్ చేసిన ఈ శాస్త్రవేత్త పేరేంటి? Bhavana has pressed the buzzer first. Bhavana, what's your answer? S. Radhakrishnan. Sure? Sure. That was very quick answer actually. But correct answer. 10 points. ముందు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆడియో క్లిప్ వస్తుంది. ఓకే? ఈ పాటలో కనిపించే హీరో ఇటీవలే స్థాపించిన రాజకీయ పార్టీ ఏంటి? సాంగ్ ప్లీజ్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో. బజర్ చాలా మంది ప్రెస్ చేశారు. బట్ లుక్స్ లైక్ ద ఫస్ట్ వన్ టు ప్రెస్ ద బజర్ వాజ్ మహితా ఫ్రమ్ వైజాగ్. జనసేన. జనసేన. హీరో పేరేంటి? పవన్ కళ్యాణ్. షూర్? పార్టీ పేరు అదేనా? ఎస్. కరెక్ట్ ఆన్సర్. 10 points. థర్డ్ విజువల్ ప్లీజ్. ఈ చిత్రంలో కనిపిస్తున్న కట్టడం ఏ నగరంలో ఉంది? బజర్ ప్రెస్డ్ బై వగీషా. సో వాట్స్ యువర్ ఆన్సర్? దుబాయ్. పక్కా? కెన్ యూ ఐడెంటిఫై దిస్ బిల్డింగ్? బుర్జ్ ఖలీఫా. షూర్? 10 points. సెకండ్ రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వగీషా 20 points, భావన 20 points, మహిత 20 points, సాయిదత్ 10 points, యశ్వంత్ 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. మీకు మానిటర్ పైన బ్లాంక్స్ కనిపిస్తాయి. ఆ బ్లాంక్స్ లో నేను ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఓకే? ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే ఒక క్లూ కూడా ఇస్తాను. Clue is not the exact translation or exact meaning of the word. Clue is just a guideline for you to think about in those lines. First letter reveal చేసిన తర్వాత మీరు వర్డ్ గెస్ చేస్తే 50 points. సెకండ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత వర్డ్ గెస్ చేస్తే 40 points. థర్డ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత వర్డ్ గెస్ చేస్తే 30 points. ఫోర్త్ లెటర్ తర్వాత చేస్తే 20 అండ్ ఫిఫ్త్ లెటర్ తర్వాత చేస్తే 10 points. ఓకే? సో ఫస్ట్ వర్డ్ ఇన్ లిటరేచర్ is a 14-letter word. Okay? Letter number 6 is a P. Clue is whatever you think of it. ఎలాగైనా అనుకోవచ్చు. Whatever you think of it. Depends on you. మీరు ఎలాగైనా అనుకోవచ్చు. That's the clue. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తే you get 50 points. నెక్స్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత మీరు గెస్ చేస్తే 40 points వస్తాయి. చేయాలా? పక్కా? సెకండ్ లెటర్ ఈజ్ ఎన్. నో గెసెస్. థర్డ్ లెటర్ రివీల్ చేయాలా? షూర్? థర్డ్ లెటర్ రివీల్ చేసాక కరెక్ట్ గెస్ చేస్తే యూ ఓన్లీ గెట్ 30 points. పర్లేదా? I reveal letter number 3, T. Mahita, buzzer press చేసావు. ఆన్సర్ తెలుసా? షూర్? ఇంటర్ప్రిటేషన్. షూర్? లెటర్స్ సరిపోతున్నాయా? స్పెల్లింగ్ చెప్తావు ఒకసారి. INTERPRETATION. కరెక్ట్ ఆన్సర్. 30 points. Okay, word number 2, 12-letter word, please. Okay, that's the 12-letter word. I reveal letter number 4, A. The clue is చెడితే కష్టం, చెడిపోనివ్వకూడదు.
ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 40 పాయింట్స్. ఎనీ గెసెస్ ఆర్ షుడ్ ఐ రివీల్ నెక్స్ట్ లెటర్? I reveal letter number 8. N. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. చెడితే కష్టం. You can't let it go bad. Any guess? 40 points. Next letter reveal చేయనా? పక్కా? Okay. Letter number 12. P. 30 points. You guess it now. Should I reveal the next letter? 20 points వస్తాయి. Okay na? Reveal letter number 1. R. 4వ లెటర్ కూడా రివీల్ చేశాను. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తే you get 20 points. Then Saidat has pressed the buzzer. Relationship. Letters సరిపోయా? RELATIONSHIP. Yes. And clue సరిపోయిందా? Yes. Correct answer, 20 points. My third word is a 13-letter word. Please reveal a 13-letter word, please. I reveal letter number 8, G. The clue is Detective Narada. Saidat buzzer press చేశాడు. Saidat, what's your answer? Chiranjeevi. Wrong answer. -5 points. So, any more guesses for 50 points? Clue is Detective Narada. 8th letter is G. Next letter reveal చేయనా? పక్కా? Please reveal letter number 3. You guess it now, you get 40 points. Next letter reveal చేసాక చెప్తే కరెక్ట్ ఆన్సర్ చెప్తే 30 పాయింట్స్. I reveal letter number 2. యశ్వంత్ బజర్ ప్రెస్ చేసావు. ఇన్వెస్టిగేషన్. పక్కా? లెటర్ సరిపోయా? క్లూ సరిపోయిందా? పాయింట్స్ ఇవ్వాలైతే తప్పదా? ఎన్ని? 30 కావాలా? 30 పాయింట్స్. వెల్ డన్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మహిత ఫ్రమ్ వైజాగ్, యూ హ్యావ్ 50 పాయింట్స్. యశ్వంత్ ఫ్రమ్ ఒంగోల్, యూ హ్యావ్ 40 పాయింట్స్. సాయిదత్ ఫ్రమ్ తిరుపతి, యూ హ్యావ్ 25 పాయింట్స్. వగీషా ఫ్రమ్ హైదరాబాద్, యూ హ్యావ్ 20 పాయింట్స్. భావన ఫ్రమ్ కాకినాడ, యూ హ్యావ్ 20 పాయింట్స్. క్విజ్ ప్రోగ్రామ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అనేది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. దెర్ ఆర్ 5 టాపిక్స్. అందులో మీ ఫేవరెట్ మీరు చూస్ చేసుకోవాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, మైథాలజీ, సినిమా. సో యూ పిక్ వన్ ఫేవరెట్ టాపిక్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ దాని మీద నేను క్వశ్చన్స్ అడుగుతాను. 30 seconds యూ హ్యావ్ టైమ్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అంటే కనుక నో నెగిటివ్ పాయింట్స్. ఓకే, స్టార్ట్ విత్ బగీషా. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాత్రంతా మేల్కొని ఉండే పక్షి. పాస్. తేనెటీగలు పూల నుండి దేన్ని సేకరిస్తాయి? నెక్టర్. కరెక్ట్ ఆన్సర్. 7 రంగుల రెయిన్బో మధ్యలో ఉండే రంగేంటి? రెడ్. రాంగ్ ఆన్సర్. GPS లో P అంటే ఏంటి? పాస్. 79 - 24. 55. కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని ఏ భారత స్త్రీని అంటారు? శకుంతలాదేవి. కరెక్ట్ ఆన్సర్. దిస్ టైమ్ అప్. Saidat, what's your favorite topic? History and politics. Your time starts now. ఈ దేశంలో పిరమిడ్స్ చాలా ఫేమస్. ఈజిప్ట్. కరెక్ట్ ఆన్సర్. అర్జెంటీనా క్యాపిటల్? బ్యూరోస్. శాంటియాగో. రాంగ్ ఆన్సర్. సారే జహాం సే అచ్చా రాసింది ఎవరు? బంకిం చంద్ర చాటర్జీ. రాంగ్ ఆన్సర్. ఎవరు అమరణ నిరాహార దీక్ష చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? పొట్టి శ్రీరాములు. కరెక్ట్ ఆన్సర్. 5 సార్లు నోబెల్ శాంతి బహుమతికి ఎంపికై అవార్డు రానివారు ఎవరు? భారతీయ.
గాంధీ. కరెక్ట్ ఆన్సర్. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఏం చదువుకున్నారు? బారిస్టర్. కరెక్ట్ ఆన్సర్. యశ్వంత్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వింబుల్డన్ టోర్నమెంట్ ఏ నగరంలో జరుగుతుంది? పాస్. అభినవ్ బింద్రా ఏ క్రీడకు చెందినవాడు? షూటింగ్. కరెక్ట్ ఆన్సర్. ఫుట్బాల్ గ్రౌండ్ పెద్దదా, బాస్కెట్బాల్ గ్రౌండ్ పెద్దదా? ఫుట్బాల్ గ్రౌండ్. కరెక్ట్ ఆన్సర్. గచ్చిబౌలి స్టేడియం ఏ నగరంలో ఉంది? పాస్. పివి సింధు ఏ క్రీడకు చెందినది? బ్యాడ్మింటన్. కరెక్ట్ ఆన్సర్. డిగో మ్యారడోనా ఏ దేశంకు ఫుట్బాల్ ఆడారు? పాస్. భావన, యువర్ ఫేవరెట్ టాపిక్. మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మన పురాణాల్లో రెండో యుగం ఏది? త్రేతాయుగం. కరెక్ట్ ఆన్సర్. దుర్యోధనుడు పుట్టగానే ఏ జంతువులా ఏడ్చాడని అంటారు? పాస్. రావణాసురుడు చనిపోయాక లంకకు రాజు ఎవరు? విభీషణుడు. కరెక్ట్ ఆన్సర్. రామాయణంలో బంగారు లేడ్లా అరిచింది ఎవరు? మారీచు. కరెక్ట్ ఆన్సర్. పాండురాజుకు అభిమన్యుడు ఏమవుతాడు? పాస్. వైకుంఠంలో ఎవరుంటారు? శ్రీ విష్ణువు. కరెక్ట్ ఆన్సర్. మహాభారతంలో కృష్ణుడి శంఖం పేరేంటి? పాస్. రామాయణంలో మేఘనాథుడిని చంపింది ఎవరు? పాస్. ఎనీ ఫేవరెట్ టాపిక్ ఏంటి? సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన సినిమా? ఎవడు? కరెక్ట్ ఆన్సర్. మోహన్ బాబుని ఈ మధ్య రౌడీలా చూపించిన దర్శకుడు? పాస్. ఉలవచారు బిర్యానీ దర్శకుడు ఎవరు? పాస్. రన్ రాజారాన్లో హీరో ఎవరు? సర్వానంద్. కరెక్ట్ ఆన్సర్. నాయక్లో కాజల్తో పాటు మరో హీరోయిన్ ఎవరు? అమలా పాల్. కరెక్ట్ ఆన్సర్. ఏ మ్యూజిక్ డైరెక్టర్ పేరులో మరకతమణి ఉంటుంది? కీరవాణి. కరెక్ట్ ఆన్సర్. జఫా అనగానే గుర్తొచ్చే హాస్య నటులు ఎవరు? బ్రహ్మానంద్. కరెక్ట్ ఆన్సర్. ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? యశ్వంత్ ఫ్రమ్ ఒంగోల్ 70 పాయింట్స్, భావన ఫ్రమ్ కాకినాడ 60 పాయింట్స్, సాయి దత్ ఫ్రమ్ తిరుపతి 55 పాయింట్స్, వగీషా ఫ్రమ్ హైదరాబాద్ 45 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రోగ్రాంలో ఈ ఎపిసోడ్ విన్నర్ మహిత ఫ్రమ్ వైజాగ్ విత్ 100 పాయింట్స్. ఈ రోజు ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వబోతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో విన్నర్ మహిత ఫ్రమ్ వైజాగ్ విత్ 100 పాయింట్స్. మరి విన్నర్ కి ఈటీవీ తరఫు నుంచి 5000 రూపీస్ గిఫ్ట్ చెక్ కూడా ఇచ్చేద్దాం. కంగ్రాచులేషన్స్. ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు, కొద్దిగా నమ్మకం. కొద్దిగా నమ్మకం. ఇప్పుడు సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో ఫైనల్ కూడా ఇంతగానే టఫ్ గా ఉంటుంది. మరి హ్యాండిల్ చేయగలరా? పక్కా. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో అదండి ఈ రోజు ఎపిసోడ్. రేపు మళ్ళీ ఇంకో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, గుడ్ బై.